వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్. ఈ మాజీలు మాత్రం ఒకరి మీద ఒకరికి పరస్పరమైన అభిమానం మాత్రం గట్టిగానే ఉంది. మరి దీన్ని కూడా వాళ్ళు ఎప్పుడు దాయిలా బహిరంగంగానే వ్యక్తం చేస్తూ ఉంటారు. వారిద్దరూ ఒకరికొకరు అత్యంత గౌరవంగా సంబోధించుకుంటూ కూడా ఉంటారు. ఒకరి గురించి మరొకరు అబ్బో గొప్ప విషయాలు గొప్పలు చెప్పేస్తూనే ఉంటారు. కాకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు, జగన్ అంత ఎత్తు నుంచి బంగీ జంప్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు, ఈసారి కలిస్తే నేను ఖచ్చితంగా జగన్ని అడుగుతా అన్నారు. అంతకుముందే వీళ్ళిద్దరూ బెంగళూరులో ప్రైవేటు కార్యక్రమంలో కూడా కలిశారు. ఇద్దరు పక్కన కూర్చొని కూడా మాట్లాడుకున్నారు. అయితే ఈ మాటలన్నిటికీ సంబంధించిన విషయాలను గనక చూస్తే అటు నమస్తే తెలంగాణ కానీ ఇటు సాక్షి కానీ గొప్పగానే రాశారు. అబ్బో ఇద్దరు ప్రముఖ నేతలు కలిశారు, దేశాలు బాగుపడిపోతాయి, రాష్ట్రాలు బాగుపడిపోతాయని అబ్బో లేని ఎలివేషన్లన్నీ ఇచ్చారు. ఓకే, అయితే 2014 నుంచి 23 వరకు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. ఇప్పుడు సాక్షి పేపర్ పెద్దగా నెగిటివ్ వార్తలు ఎప్పుడూ రాయలేదు ఖచ్చితంగా, ఎందుకంటే అది జగన్ కోసం ఇక్కడ ఏపీలో పనిచేసినప్పటికీ వీళ్ళిద్దరూ దోస్తులు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఏమన్నా నెగిటివ్ వచ్చినా కూడా ఎప్పుడూ రాయలే. మరి 2014లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు కూడా సాక్షి ఇప్పటి వరకు వ్యతిరేక వార్త మనం ఎక్కడ గమనించినా కనపడదు. మరి జగన్ నాడు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారంతా కూడా గులాబీ పార్టీ గూటికి చేరారు. మరి దీనికి తోడు అప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరిపినట్లుగా కూడా బయటికి వార్తలు వచ్చాయి. ఇక ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రగతి భవన్కి కూడా వచ్చారు. దాంతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి కూడా హాజరయ్యారు. అయితే 2023లో భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కార్యకలాపాలు స్టార్ట్ చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఏపీకొచ్చి కూడా పర్యటించారు. మరి అప్పుడు మంత్రిగా ఉన్న రోజా ఇంటికి వెళ్ళారు. ఆమె పెట్టిన అబో రొయ్యల పులుసు అన్నీ తిన్నారు. మరి ఆయన వెంట కవిత కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏపీ రాష్ట్రంలో మేం పని చేస్తాం, అబ్బా ఏపీ రాష్ట్ర రూపురేఖలే మార్చేస్తామని కూడా కేసీఆర్ అన్నారు. మరి ఈ ప్రకారం కేసీఆర్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి సంబంధాలు ఇప్పటికీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకొచ్చిన అసర్ నిబంధన మీద అవగాహన కల్పించడానికి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి అన్ని సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఆయన సర్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. జగన్ కేటీఆర్ ఫోటోలను పక్కన ఏర్పాటు చేసి ఫ్లెక్సీల్ని కూడా చూపించారు. మరి ఈ ఫోటోలు గులాబీ పార్టీ వైఎస్ఆర్సీపీ మధ్య ఉన్న అనుబంధాన్ని మళ్ళీ చూపిస్తున్నాయి. మరి సాక్షి మీడియా కూడా ఈ చిత్రాలను విస్తృతంగా ప్రచారం చేద్దామని ప్రయత్నిస్తామని. ఇలా జరగడం అయితే ఏం తొలిసారి కాదు, గతంలో 2 పర్యాయాలు కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి అందుకే ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో జగన్ వీళ్ళిద్దరూ కలిపి ఏదో చేస్తున్నారు, తెర వెనుక ఖచ్చితంగా మరొక రాజకీయ రూపురేఖలు రాస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ పార్టీ వైసీపీ మధ్య సంబంధాలు కుదిరినట్లు వాళ్ళు డైరెక్ట్గా ఏం చెప్పకపోయినప్పటికీ సంకేతాలు అయితే ఇస్తున్నారు. ప్రత్యక్ష పొత్తు కాకపోయినప్పటికీ 2 పార్టీల మధ్య ఖచ్చితంగా వెనకాల అంతర్గత అవగాహన ఉందని కూడా తెలుస్తాం. ఈ 2 పార్టీల కార్యకలాపాలను దగ్గరుండి పరిశీలిస్తున్న కొంతమంది వ్యక్తుల అభిప్రాయం కూడా ఇదే అవ్వటం విశేషం. కాకపోతే వీళ్ళిద్దరు కలిపి ఏం రచిస్తున్నారు? ఫ్యూచర్లో మరి ఆంధ్రప్రదేశ్ని ముంచేస్తారా, లేకపోతే వీళ్ళిద్దరే ఎలక్షన్స్లో పాల్గొనకుండా ఉంటారా, లేకపోతే కనుక మళ్ళీ ప్రతిపక్షానికి ఈసారి 11 సీట్లు కూడా జగన్కి రాకుండా పోతాయా అన్న విషయం మాత్రం చూడాల్సిందే. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.